ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ శివారు రామిలేరు వాగులో బడిపాటి నీరజ అనే యువతి కొట్టుకొని పోయింది. మరికుంట గ్రామంలో చర్చికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వాగులో కొట్టుకుపోయిన నీరజను రక్షించేందుకు స్థానికులు పోలీసులు ప్రయత్నించారు. ఆచూకీ కనపడకుండా పోయిన నీరజ నర్సింగ్ పూర్తి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. నీరజ కొట్టుకుపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సభ్యులు యువతి ఆచూకీ తెలుసుకునేందుకు వచ్చారు. రాములేరు వాగు వద్ద పరిస్థితిని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సభ్యులు గమనిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించిన సబ్ కలెక్టర్ బోలిపల్లి వినూత్న ఆదేశించారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:10 ఆ టైంలో వాగు సమీపంలో నేను వాగు వస్తుందని చెప్పి చూస్తా ఉండగా అటువైపు నుంచి ఒక యువతి సుమారు 22 ఏళ్ళు 23 ఏళ్ల వయసు గల యువతి పక్కనే ఉన్న మరికొంట గ్రామానికి చర్చికి అని వెళ్ళి తిరిగి వస్తా ఉండగా అక్కడికి దారిలో వచ్చే వాళ్ళు హెచ్చరించిన అమ్మ వాగు వస్తుంది ఒంటరిగా వెళ్ళమాకని చెప్పినా కూడా ఆ యువతి కొంచెం అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆవిడ ఆరోగ్యరీత్యా ఫిట్స్ లాంటి ప్రాబ్లం కానీ ఇంకోటి కొంచెం మట్టిగా ఉండటం వలన వినిపించుకోకుండా వాగు మధ్యలోంచి నడుచుకుంటూ సగం దూరం వెళ్ళాక కాలు స్లిప్ అయ్యి బొక్కబోర్లా పడి దొర్లి వెళ్ళిపోతూ ఉండగా పక్కనే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నేను ఇంకొక యువకుడు ఇద్దరం కలిసి పరిగెత్తుకు వచ్చి చెయ్యి అందుకునే టయానికి నీటి ఉధృతికి డొర్లి అందులో పడింది. అదే టైంలో మేము ఏం చేయాలో తెలియక గబాల్ని నేను ఇంకొక కుర్రోడు కూడా ఇద్దరం కలిసి దూకి రక్షిద్దామనే ఆలోచన దూకాము. అప్పటికే ఆ పిల్ల నీటి ఉధృతికి కొంచెం దూరం కొట్టుకుపోవటం, మేము దూకినటువంటి టైంలో కింద రాళ్ళు అవి ఉండటం వలన మాకు కొద్దిగా స్వల్పంగా గాయాలని మేము కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోదాం అనే టైంలో పెనుగులాడి పక్కనే ఉన్న ఒక రాయి తగిలి రాయిని పట్టుకొని రాయి మీద నుంచి ఉండటం పక్కనే ఉన్నటువంటి ఒక ఇద్దరు యువకులు 2 టవల్స్ అప్పటికప్పుడు ముడివేసి మా ఇద్దరిని రక్షించడం జరిగింది. అదండి జరిగింది. చర్చికి వెళ్ళి వస్తుందండి. వచ్చిన తర్వాత ఏమైందంటే మామూలు బండి ఎక్కి వచ్చేసిన తర్వాత అక్కడ బండి దిగి వాగు ఎక్కువ వస్తుంది కదా నడుచుకుంటుందాం అనుకుంది. ఈలోపు పోలీసు వారు కానిస్టేబుల్ వారు వచ్చేసి తీసుకొద్దాం అనుకున్నారు. ఈ లోపు ఆమె ఏం చేసిందంటే మామూలుగా నడుచుకుంటూ వచ్చేసి మేమే నడుచుకుంటూ వస్తాం కదా ఈ పెద్ద వాక్ కదా అని చెప్పి రోజు తిరిగే వాక్ కదా అని చెప్పి మెలకోకుండా ఉంది. ఈ లోపు కాలు జారి ఏం జరిగిందంటే కానిస్టేబుల్ 2-3 ఎదురు నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాని గురించి ఈ లోపు గబిక్కిన చెప్పు జారు కాలు జారు మొత్తం దాంట్లో పడిపోయి ఇది జరిగింది. జరిగిన తర్వాత 2-3 గ్రామస్తులు ఎవరన్నా కానివ్వండి దగ్గరలో ఉన్న వాళ్ళు గబిక్కను దూకి మోకేసుకొని మొత్తం ఎతికారు. ఎతికినా సరే దానివల్ల ఏం దొరకలేదు, ఆచూకీ దొరకలా ముందు. తర్వాత దాని గురించి పోలీసు వారు కూడా ఇప్పుడు వరకు ఎదుగుతూనే ఉన్నారు. ఇప్పుడు వరకు గట్టిగా 30 మంది 40 మంది పోలీసులు ఎక్కడే ఉన్నారు ఉజ్జాంపుగా. దాని గురించి అయితే ఏం ఆచూకీ అయితే దొరకలా. ఊర్లలో నేను హెవీ రెయిన్ఫాల్ వస్తుంది అని అందరికీ చెప్తున్నప్పుడు ఆ దారి వైపు పోలీసులు పెట్టి అందరినీ పెట్టి ఆపుతున్నారు. ప్రాణులు పోతున్నాయమ్మా. మేము చేస్తాము, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఊర్లో మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి కదా. లైఫ్ లాస్ అయింది, ఇప్పుడు దీన్ని ఎలా మనం ఇది చేస్తాము. ఎప్పుడైనా